అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన కరెంటు ఛార్జీలు నవంబర్లోనే ఆల్రెడీ 6,072 లక్షల కోట్లు 6,072 లక్షల కోట్ల రూపాయల పెరుగుదల ఆల్రెడీ రైతుల మీద గృహోత్పత్తి మీద సగటున ఒక్కొక్క యూనిట్కి 69 పైసలు పెంచి బాధుడు మొదలుపెట్టారు. ఈ నెలలో మళ్ళీ దరిదాపున 9,000 చిల్లర కోట్ల రూపాయలు బాధుడు మొదలుపెట్టి దాన్ని కూడా దరిదాపున 108 పైసలు పెంచే కార్యక్రమం చేస్తున్నారు. వెరసి యూనిట్ పైన 175 పైసలు పెరిగే విధంగా కరెంట్ ఛార్జీలు పెంచుతూ ప్రజల మీద దరిదాపున 15,485 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అయ్యా మా పరిస్థితులు బాగలేవు, నువ్వు ఇస్తానే సూపర్ 6 అవలంబించలేదు, దానికి తోడు మళ్ళీ ప్రజల మీద బాధుడు కార్యక్రమం మొదలుపెట్టావు. ఆల్రెడీ నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయాయి, ప్రజల మీద భారం పడింది, వ్యాపారం చేసుకునే వాళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది. మూలిగే నక్క మీద తాటికాయ వేసినట్టు ఆల్రెడీ నువ్వు చేస్తున్న అరాచకాలకు తోడు మా మీద ఇలాంటి కరెంటు ఛార్జీలతో సహా పెంచుకుంటూ పోతే మా పరిస్థితులు ఎలా ఉంటాయి? గుడిసెలతో నివసించే వ్యక్తులకు కూడా చిన్న 1 ఎకరా 2 ఎకరాలు అమ్ముకునే రైతులతో సహా ఇళ్ళు అమ్ముకునే వాళ్ళు కొనే వాళ్ళతో సహా ప్రతి ఒక్కరికి కూడా రేపు నెలలో ఆల్రెడీ నువ్వు భూముల విలువలు పెంచే కార్యక్రమం మొదలుపెట్టావు. ప్రజల దగ్గర రిజిస్ట్రేషన్ రెవెన్యూ పెంచుకునేదాని కార్యక్రమం మొదలుపెట్టావు. నువ్వు సంపద సృష్టిస్తావంటే ఎక్కడి నుంచో సృష్టిస్తావు అనుకున్నాం, మా జోవిల నుండి తీసేసుకుంటావని మేము కల్లో కూడా అనుకోలేదు. ఇలాంటి దయనీయమైన పరిస్థితుల్లో నువ్వు అవలంబించాల్సిన సూపర్ 6 కార్యక్రమాల్ని మర్చిపోయి ప్రజల మీద బాధుడు వేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టి దరిదాపు నాకు తెలిసి అప్పటిగా 65,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకొచ్చి ఏం చేసిందో కనపడటం లేదు. సంక్షేమం అంటే కన్సూమర్లు ఎక్కడ కనపడటంలే, అభివృద్ధి అనేది నీ కన్సూమర్లు ఎక్కడ కనపడటంలే, నీ నైజం ప్రజల మీద బాధుడు తప్ప వేరేది లేదు. గతంలో కూడా 2000 సంవత్సరంలో కరెంటు ఉద్యమాల మీద ఆంధ్రప్రదేశ్ రైతులు ప్రజలు ఉద్యమించిన రోజున ఆ రోజు కూడా ఇనప కంచెల మధ్యన గుర్రాలతో తొక్కించి తూటాలతో పేల్చిన పాపం నీదే చంద్రబాబు నాయుడు, గుర్తుపెట్టుకో. నిన్ను నమ్మాం, గ్రహపాటిన నిన్ను సీఎం చేసుకున్నాం. ఈరోజు నిన్ను నమ్మినందుకు గాను ప్రజలకు 6 నెలలు కాకముందే చుక్కలు చూపించే కార్యక్రమం చేస్తున్నావు. ప్రజలకు వ్యవసాయ పెట్టుబడులు ఇస్తానన్నావు, బీమా ఇస్తానన్నావు, ఎంఎస్పీ మినిమం సపోర్టివ్ ప్రైస్ ఇస్తానన్నావు. లాస్ట్కు ధాన్యం కొనుగోలు చేసేంట్లో బ్రోకర్లు ఇన్వాల్వ్ చేసి ఆ ధాన్యం తడిసిన ధాన్యంలో తేమ శాతం ఎక్కువ చూపిస్తూ ప్రజలకు కూడా రైతులు కూడా అన్యాయం చేస్తూ ఉన్నావు. మొన్న 13వ తేదీన మేము పుట్టపర్తి వరకు వెళ్ళి ఆల్రెడీ కలెక్టర్ గారికి రైతులు జరిగిన అన్యాయాల గురించి వినతి పత్రం ఇచ్చేసి ఈ ప్రభుత్వం ఇలా చేస్తూ ఉందని చెప్పి నిరసన తెలియజేసి వచ్చాం. ఈరోజు కరెంటు పైన మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కరెంటు పైన కూడా పెంచిన విద్యుత్ ఛార్జీలు ఇమీడియట్గా తగ్గించాలా, ఈ భారం మా మీద వేయద్దు, ఎస్సీ ఎస్టీ ప్రజలకు ఇస్తున్నట్టు 200 యూనిట్లను కూడా ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం చేయాలా, దానికి కూడా తూట్లు పొడచొద్దు. ఇది కన్నా నువ్వు ఎన్నిక తీసుకోకపోతే కనుక ఉద్యమం అంచెలుగా ఎదుగుతూ పోయి నీ మీద నిరసన కార్యక్రమం తెలియజేసే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతుందని చెప్తూ రేపు నెల 3వ తేదీ విద్యార్థులకి ఈ బుద్ధుడికి దరిదాపున సంవత్సరం అవుతుంది, ఒక్క పైసా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసినా పాపైన పోలేదు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, వసతి సౌకర్యం రాలేదు, ప్రతి సెక్టార్ కుదేలా అయిపోయింది. ఈ రాష్ట్రంలో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏంద్రా ఇది అరాచకం, ఈ అరాచకాన్ని ఎలా కంట్రోల్ చేయాలా? ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని ప్రజలు ఏకదాటిగా నిరసిస్తూ ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఇది అన్యాయం బాబు అని చెప్తూ నిరసన తెలియజేస్తూ ముందుకు పోతున్నట్టు ఇంత వర్షంలో నిన్నట్టుండి విపరీతమైన వర్షం పడుతోంది కదిరిలో. ఇంత జడివానలో కూడా జడసకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, వైఎస్ఆర్ పార్టీ సింపథైజర్లు, కుటుంబ సభ్యులు కదం తొక్కుతూ మేమున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా. రైతులకు అన్యాయం జరిగినా, గృహ వినియోగదారులకు అన్యాయం జరిగినా కూడా మేము తట్టుకునే ప్రసక్తి లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం కదం తొక్కుతామని చెప్పి 4 మూలల నుండి కదిరి నియోజకవర్గం నుండి ఇక్కడికి తరలి వచ్చిన నాయకులకి అందరికీ ప్రతి ఒక్కరికి, అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్లకి అందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జగన్మోహన్ నాయకత్వం, పెంచిన కరెంటు ఛార్జీలు